హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ ఫ్రూట్ సలాడ్ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఈజీ వేలో స్టవ్ అనేది ఆన్ చేసేసి ఒక బౌల్ తీసుకొని హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసేసుకొని కొన్ని మాత్రమే మనం ఒక బౌల్లో వేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. దీంట్లో వచ్చేసి నేను కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. ఇది ఉండలు కట్టకుండా మనం ఈ విధంగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇందాక మనం హాఫ్ లీటర్ మిల్క్లో మనం వాటర్ కొన్ని యాడ్ చేసేసుకొని ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇది మొత్తం ఈ మిల్క్లో అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇది మనకి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల మనకి ఉండలు కట్టవు. ఈ విధంగా కొద్దిగా ఈ విధంగా మనకి దగ్గర అయిపోయిన తర్వాత దీంట్లో మీ టేస్ట్కి మీరు ఎంత స్వీట్ తింటారో, ఎక్కువైతే ఎక్కువ తీసుకోండి, తక్కువైతే తక్కువ తీసుకోండి. కొద్దిగా బ్రౌన్ షుగర్ యాడ్ చేసేసి యాలకుల్ని యాడ్ చేసేస్తున్నాను. చూడండి, మనకి ఈ ప్రాసెస్లో ఉండాలి. నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. 1 అవర్ నేను దీన్ని మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాను. చల్లారిన తర్వాత దీంట్లో కొన్ని యాపిల్స్, గ్రేప్స్, అలాగే కిస్మిస్, మీకు ఇష్టమైన ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోండి. నేను వచ్చేసి ప్రొమోగాడెంట్ సీడ్స్, అలాగే బనానా యాడ్ చేసేస్తున్నాను. వీటిని కలిపి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4-5 డేస్ కూడా మనం తినొచ్చు. ఇలాంటి హెల్దీ ఫ్రూట్ సలాడ్ మీరు తినాలి, మీ ఫ్యామిలీ తినాలి, మేము తినాలి. మేము ఆరోగ్యంగా, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివరాత్రి స్పెషల్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.